ఒకప్పుడు ఒక పక్షి క్షేమంగా గుడ్లు పెట్టుకోవడానికి తిరుగుతూ రెండు చెట్లను చూసి వాటి దగ్గరికి వెళ్ళి, మీరెవరైనా నాకు నా గుడ్లకు రక్షణ ఇస్తారా అని అడిగింది. మొదటి చెట్టు నిర్మోహమాటంగా నో, నేనివ్వలేను అనింది. రెండో చెట్టు సరే అని ఒప్పుకుంది. రెండో చెట్టును తన ఇల్లు చేసుకుని గూడు కట్టుకుని గుడ్లను పెట్టుకుంది. ఈ లోపల వర్షాకాలం వచ్చింది. ఒకరోజు పెద్ద వాన పడింది. మొదటి చెట్టు కూలిపోయి వరదలో కొట్టుకుపోసాగింది. ఆ పక్షి చూసి వెటకారంగా, ఆ రోజు నాకు రక్షణ ఇవ్వలేదు, ఈరోజు నీ కర్మ చూడు ఎలా కాలిందో అనింది. నీళ్లల్లో కొట్టుకుపోతున్న చెట్టు, నాకు తెలుసు ఈ వర్షాకాలాన్ని దాటి బ్రతకలేనని, అందుకే కాదన్నాను. నిజం తెలుసుకుని పక్షి బాధపడి ఆ చెట్టు మీద గౌరవం పెంచుకుంది. ఎవరైనా లేదు, కాదు, నో అని చెప్తే అది పొగరుబోతుతన అనుకోకూడదు. వాళ్ల పరిస్థితి మనకు తెలియదు కాబట్టి వాళ్ల నిర్ణయాన్ని గౌరవించడం మన ధర్మం. మనం మన సమస్యల్లో ఎంతగా కూరుకుపోయి ఉంటామంటే ఇతరుల మనసుల్లోని భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేనంతగా. వాళ్ళెందుకు నో అన్నారో దాని వెనక ఏముందో అర్థం చేసుకోకుండా కోపతాపాలను ప్రదర్శిస్తాం. ఇతరులు చెప్పే నోకు అకారణంగా ప్రతిస్పందించకూడదు. ఎందుకు వద్దా నారో అన్నదాని వెనక ఉన్న మంచేదో అర్థం చేసుకోలేం. ఎందుకంటే వాళ్ల కథ మనకు తెలియదు కాబట్టి.